సార్ ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు గారు పక్కన కూర్చొని ఫోటో దిగినంత మాత్రాన ఆయనకి రమేష్ అన్నకి సంబంధం ఉన్నట్టు చెప్పేస్తారా? నేను ఒక హీరోయిన్ పక్కన, హీరో పక్కన నుంచొని ఉంటా. వాళ్ళకి నాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పేస్తారా? ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో ఒక భాగం ఇది. కాశీబుగ్గలోని అంతమంది 9 మంది 10 మంది పైగా మరణిస్తే ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు కాకుండా ఇటు పొలిటికల్ పరంగా డైవర్షన్ అవ్వడానికి ఒక పార్ట్ అన్నమాట. ఇకపోతే మా రమేష్ అన్న సాక్షాత్తు దుర్గమ్మ సన్నిధిలోకెళ్ళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. నేను ఏ తప్పు చేయలేదని కుటుంబ సమేతంగా ప్రమాణం చేసింది మా అన్న. కనీసం మా అన్న చేసిన ప్రమాణం వాళ్ళు స్వీకరించి కనీసం వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటో మీదైనా ప్రమాణం చేశారా? చేయలేదు కదా! అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పుడు ఎన్నాళ్ళు 16 నెలల పాటు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక విధంగా మా రమేష్ అన్న ఎంతమంది బ్రతుకులు కాపాడారు? నారావారి సారా తాగి ఎంతమంది మరణాలు సంభవించకుండా ఇక్కడ కాపాడింది ఎవరు? వారి మరణాలు ఆగకుండా కాపాడింది ఎవరు? రమేష్ గారే కదా! అటువంటి వ్యక్తిని ఒక కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేయడమే తప్ప ఇందులో ఎటువంటి లేదు. మా అన్న సీబీఐ ఎంక్వైరీకి రెడీ అన్నారు. అలాగే లైవ్ డిటెక్ట్ టెస్ట్‌కి కూడా రెడీ అని చెప్పారు. ఇంతకన్నా ఒక దమ్మున్న నాయకుడు, గట్స్ ఉన్న నాయకుడు ఇంతకన్నా ఛాలెంజ్ చేస్తాడా ఎక్కడైనా? ఆయన తప్పు చేస్తుంటే నిజంగా ఆయన ఇలా విచారణ చేయండి అంటే అడగరు కదా! ఆయన తప్పు లేదు కదా!